ఘనమైన దేవునికి ముందుగా నా హృదయపూర్వక స్తోత్రాలు తెలియజేస్తూ కొడు వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభువు పేరిట నా హృదయపూర్వక శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి కృతజ్ఞత కోడికల్లో భాగంగా మొదటి దిన కోడిక మనం దేవుని దగ్గరికి వచ్చి ఉన్నాం. దేవుని మాటలు వినడం ఎంతో ధన్యకరమైన భావించే భాగ్యాన్ని కలిగి ఉండి ఈరోజు ఈ మొదటి దిన కూడికలో పాల్గొన్న మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తూ ఈ కూడికలను ఏర్పాటు చేసిన కుటుంబాలకి దేవాదేవుడు దివ్యాశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలని మీ అందరికీ మేము ప్రేమతో కోరుతున్నాను. దేవుడు తన పిల్లలు ఎలా ఉండాలని కోరుతున్నారో మనం గత పాఠాల్లో చూసాం. అయితే పరలోకం చేరాలనుకునే వ్యక్తి ఎవరైనా దేవుని సంఘంలో ఉన్నట్లయితే ఆ వ్యక్తులు ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అనేది మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. మనం పరలోకం చేరాలంటే ఆయన కొన్ని సూత్రాలను చెప్పారు. పరలోకం మనం ఎలా వెళితే అలా ఇచ్చేసేది కాదు. పరలోకం మనం అడగకుండా దేవుడు ప్రత్యక్షం చేసేది కాదు. పరలోకం అందరికీ దొరికే భాగ్యం కాదు. మరి పరలోకం చేరాలనుకునేవాడు ఎట్లాంటి స్థితిని కలిగి ఉండాలి, ఎట్లాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి? ఈరోజు ఈ పాఠాన్ని నేను మీతో మాట్లాడబోతున్నాను. పరలోకం చేరే మనుషులు ఎట్లాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుతున్నాను. మీలో ప్రతివాడును, అక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించిన ఎడల, మీలో ప్రతివాడును, ఎంత క్లియర్గా చూడండి, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించిన క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. చాలా జాగ్రత్తగా విన్నారు. అంటే మనం పరలోకం చేరదామని కనుక ఎవరైనా మనుష్యులు నిర్ణయించుకున్నట్లయితే, నిర్ణయించుకునే ప్రతి మనిషి కూడా ఎలా ప్రవర్తించాలి అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నిర్ణయించుకునే ప్రతి మనిషి కూడా ఎలా ప్రవర్తించాలని దేవుని లేఖనాలు కోరుతున్నాయి. పరలోకం చేరే మనుషుడు ఈ విధంగా ఆలోచన చేయాలి. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడలా. క్షమించటం వేరండి. ఆ క్షమాపణ ఎలా ఉండాలట? హృదయపూర్వకంగా క్షమించాలట. అంటే హృదయములో భేదాభిప్రాయం పెట్టుకుని క్షమాగుణాన్ని కలిగి ఉంటే ప్రయోజనం లేదండి. హృదయములో భేదాభిప్రాయం పెట్టుకుని మనం క్షమాగుణాన్ని కలిగి ఉన్నాం అనుకోండి, దానివల్ల ప్రయోజనం లేదండి. ఇప్పుడు దైవలేఖనం ఏం చెప్తుందంటే,
మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది క్షమాగుణం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. నువ్వు పరలోకం చేరాలంటే మొట్టమొదట నీ సహోదరుని క్షమించే గుణం కావాలి. ఆ గుణంలో కూడా ఆ క్షమాగుణం ఎంతటిదై ఉండాలంటే హృదయపూర్వకంగా క్షమించేదై ఉండాలి. నీ సహోదరుని నువ్వు హృదయపూర్వకంగా కనుక క్షమించకపోతే నువ్వు పరలోక రాజ్యం చేరలేవు అనేది దేవుని యొక్క వాక్యం. మరి క్షమించాలంటే క్షమిస్తే కలిగే లాభం ఏమిటి? ఒక మాట చెప్పాడు. అసలు ఈ భావం ఎందుకు వచ్చింది అని మనం అడిగితే అదే మత్తయి సువార్త 18:1 అని మనం చదువుదాం. ఇక్కడ ఒక సబ్జెక్ట్ నడిచిందండి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా యేసు ప్రభు శిష్యులకి ఈ డౌట్ వచ్చింది. పరలోక రాజ్యములు ఎవడు గొప్పవాడు? అసలు పరలోకం వెళ్తే కదా గొప్పడు తక్కువడు తరం చూడాలి. ముందు వీళ్ళకి డౌట్ వచ్చింది ఏంటి అంటే పరలోక రాజ్యములు ఎవరు గొప్పవారు అని అడిగారటండి యేసు ప్రభుని తన శిష్యులు 12 మంది. అలా అడిగితే పరలోక రాజ్యములో ఒకడు గొప్పవాడు అవ్వాలంటే ముందు ప్రవేశించాలంటే యోహాను సువార్త ఒక మాట చెప్పింది. ప్రవేశం కొరకు యోహాను సువార్త ఒక మాట చెప్పింది. చూడాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, నికోదేము అనే ఆయనతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు, అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడు. ఏం చేయలేడు? మొదటి స్టెప్ ఏంటి అంటే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే మొదటి స్టెప్ ఏంటన్నమాట పరలోక రాజ్యంలో చేరడానికి? క్రొత్తగా జన్మించాలి. క్రొత్త జన్మకి సూచన ఏంటి? బాప్తిస్మం. 5వ వచనంలో చెప్పాడు ఎలా జన్మించాలి. ఒకడు కొత్తగా యేసు ఇట్లనేడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా. అంటే ఇప్పుడు పరలోక రాజ్యం చేరడానికి మొదటి స్టెప్ ఏమిటన్నమాట? బాప్తిస్మం. మొదటి స్టెప్ బాప్తిస్మం అయితే రెండవ స్టెప్ ఏంటో తెలుసండి? అక్కడ ఎవడు గొప్పవాడు అని అడిగారు అక్కడ ఇందాక. నువ్వు మొదటి స్టెప్ దాటితే బాప్తిస్మం పొంది మొదటి స్టెప్ కనుక నువ్వు దాటగలిగితే రెండవ స్టెప్ ఏమిటయ్యా అంటే పరలోక రాజ్యములు ఎవడు గొప్పవాడు. ఆ తర్వాత మనం ఆలోచిద్దాం అన్నమాట. మొదట బాప్తిస్మం పొందాం, బాప్తిస్మం పొంది పరలోక రాజ్యములోకి ప్రవేశం దొరికింది. ఆ ప్రవేశం దొరికిన వాడు ఎలా ఉంటే గొప్పవారు అవుతారన్నమాట పరలోక రాజ్యములో. ఆ మాట శిష్యులు అడిగితే దానికి యోహాను సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభు ఏం చెప్పారు చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభు ఏం చెప్పారు చూడండి. మొదటి వచనం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములు ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంతకీ మనం ఎలా ఉండాలంటే పరలోక రాజ్యములో ప్రవేశం పొందాలంటే మొదటి స్టెప్ ఏంటని చదువుకున్నాం ఇందాక, బాప్తిస్మం. రెండవ స్టెప్ ఏంటో తెలుసా? ఇప్పుడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలంటే రెండవ స్టెప్ ఏంటండి? మార్పు కావాలి.
ఎలాంటి మార్పు కావాలి? చిన్న బిడ్డల్లాంటి మార్పు కావాలి మనకి. బాగా అర్థం చేసుకోవాలి, మనసు ఇక్కడ పెట్టాలండి. మనకి మార్పు కావాలంటే చిన్న బిడ్డల్లాంటి మనస్తత్వం కావాలి. అసలు చిన్న బిడ్డల్లాంటి మనస్తత్వం ఎప్పుడు వస్తుంది? మరొక మాట చెప్పాడు, చిన్న బిడ్డల్లాంటి మనస్తత్వం వస్తేనే కానీ మనం ఎక్కడికి ప్రవేశం దొరకదని చెప్పాడు. 2వ వచనంలో, 3వ వచనంలో చెప్పాడు, అసలు పరలోక రాజ్యములో ప్రవేశింపరో. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నా, అసలు చిన్న బిడ్డల్లా మనం మారగలమా? మారడం అంటే శరీరములో మార్పు కాదండి, హృదయములో మార్పు జరగాలి. ఎలాంటి మార్పు? చిన్నపిల్లల్లాంటి మార్పు ఎక్కడ జరగాలండి? హృదయములో జరగాలి. శరీరం ఎన్నటికీ మారదండి, గుర్తుపెట్టుకోవాలి. శరీరము దాని స్థితి ఎదుగుతూనే ఉంటుంది, దాని స్థితి ఒదుగుతూనే ఉంటుంది, దాని స్థితి కొంతకాలానికి ఒరిగిపోతూ ఉంటుంది. అంటే శరీరములో ఎప్పటికీ మార్పు రాదండి, ఎప్పటికీ. హృదయములో మార్పు లేని జీవితం వ్యర్థమైపోద్దండి. హృదయములో ఎలాంటి మార్పు కావాలి? బైబిల్ గ్రంథం చాలా సూటిగాను చక్కగాను చెబుతుంది. బిడ్డల వంటి మార్పు కావాలటండి. ఎక్కడ? హృదయములో. హృదయములో బిడ్డల్లాంటి మార్పు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? ఇప్పుడు బిడ్డల్లాంటి మార్పు ఎలా ఉంటుందో చెప్తున్నాడు చూడండి 4వ వచనంలో. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. ఇప్పుడు నాకు చెప్పాలి, మార్పు ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అమ్మా? మళ్ళీ చెప్పాలి. తన్ను తాను ఏం చేయాలి? తన్ను తాను తగ్గించుకునే గుణం దగ్గర నుంచి ప్రారంభం అవ్వాలట. కానీ లోకంలో దురదృష్టమైన గుణం ఏంటో తెలుసా అండి? ఎంతసేపు మన స్వభావం ఎలా కొడుతుందో తెలుసా? హెచ్చించుకునే స్వభావమే తప్ప తగ్గించుకునే స్వభావం ఏ కోశాన కనపడదు. అసలు మనలో పరలోక రాజ్యంలోనికి ప్రవేశం దొరకాలంటే తన్ను తాను తగ్గించుకోవాలి. అహంభావం, అహంకారం ఏమాత్రం పనికిరాదు. అహంభావం ఉంటుంది, అహంకారం ఉంటుంది. ఇవేవి మన పరలోక రాజ్యానికి చేర్చవండి. బిడ్డల్లాంటి మార్పు కావాలండి. బిడ్డల్లాంటి మార్పు కావాలంటే తన్ను తాను తగ్గించుకోవాలండి. చాలాసార్లు ఈగో హర్ట్ అయితేనే కోపతాపాలు వస్తాయండి. ఈగో హర్ట్ అయితే, ఈగో అనే మాటకు అర్థం ఏంటంటే మనకేదో పెద్ద పొజిషన్ ఉందని ఫీల్ అవటమేనండి ఈగో అంటే. మనకేదో ఒక గొప్ప స్థితి ఉందని ఫీల్ అవటమేనండి. ప్రతి మనుషుడు తన ఏదో గొప్పవాడిని అని అనుకోవటమే ఈగో. అందుకని అసలు మనుషుడు ప్రారంభం, తన బుద్ధి, తన హృదయంలో ప్రారంభం ఎక్కడ జరగాలంటే బిడ్డల్లాంటి మనసు రావాలట. బిడ్డల్లాంటి మనసు రావాలంటే తగ్గింపు స్వభావం రావాలట. ఈ తగ్గింపు స్వభావం వస్తే ఒకరినొకరం హృదయపూర్వకంగా క్షమించగలుగుతాం. బాగా అర్థం చేసుకోవాలి. ఎలా క్షమించగలమో తెలుసండి? ఒకరినొకరం హృదయపూర్వకంగా క్షమించగలం. ఎలా క్షమించగలం? హృదయపూర్వకంగా ఎలా క్షమించగలం? చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 21వ వచనం మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుదాం. హృదయపూర్వకంగా క్షమించాలని దేవుని లేఖనం ఎంత క్లియర్గా చెబుతుందో చూడండి. ఆ సమయమున పేతురు, చూడాలి అక్కడ, ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని అడిగాడు. అక్కడ ప్రశ్న పేతురు గారు ఏమని? నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతన్ని క్షమింపవలెనని అడిగాడట. దానికి ఆయన అన్నాడు, పేతురు గారు, 7 మారులు మట్టుకా అని అడిగాను. ఎన్నిసార్లు సరిపోద్ది? 7 మారులు క్షమించగలిగితే సరిపోతుందా అని అడిగాడు. అసలు 7 ఎక్కువ. అసలు మనం ఒకసారే క్షమించలేము. 7 ఎక్కువ అండి, మనం ఒకసారే క్షమించలేము. కానీ ఎన్ని మారులు క్షమించగలిగితే సరిపోద్దా అని అడిగాడు?
7 మార్లు క్షమించగలిగితే సరిపోతుందా అని అడిగారండి పేతురు గారు. ఎందుకంటే బిడ్డల వంటి మనసు రావాలని చెప్పాడు కదా ఇందాక. ఎవరు? యేసుప్రభు. ఒకడు గొప్పవాడు అవ్వాలంటే ఏం చేయాలి? బిడ్డల్లాంటి మనసు రావాలి. బిడ్డల్లాంటి మనసులో ఏ మనసు అన్నాడు? తను తాను ఏం చేయాలి? ఇప్పుడు తగ్గించుకున్నవాడు క్షమాగుణాన్ని కలిగి ఉంటాడు. ఎందుకంటే అతని పట్ల ఎవరో తప్పు చేసినా పెద్దగా పట్టించుకోడండి. పెద్దగా పట్టించుకోడు, లోపల పట్టించుకోడు. తప్పు చేశాడు, ఆ తప్పును క్షమించగలిగే స్థాయి గుణం అతనికి ఉంటుంది. పెద్దగా పట్టించుకోడండి. అందుకని పేతురు గారు అడిగారు. ఏమని అడిగారంటే, ఒకడు నా పట్ల తప్పు చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి? మరలా ఆయనే చెప్పి 7 మార్లు క్షమించగలిగితే సరిపోతుందా అని అడిగాడు. అందుకు 22వ వచనంలో, అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు. 7 మారులు క్షమిస్తే సరిపోతుందా అని అడిగితే యేసుప్రభు ఏమన్నారు తెలుసా? 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. 70 ఏళ్ళు అంటే ఏ సంవత్సరాలుగా తీసుకున్నారు కొంతమంది. దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో మాత్రం ఏమన్నాడు అంటే 70 × 7 అంటే 7 ఏళ్ళు 49. అంటే ఇంచుమించు ఎన్నిసార్లు అన్నమాట? 490 సార్లు క్షమించాలట. ఎవరు లెక్కెట్టుకుంటాడు? నా మాట ఏమైనా అర్థమైందా? ఎవరు లెక్క పెట్టుకుంటారండి? నేను ఇదిగో మొదటిసారి క్షమించేశాను, రెండోసారి క్షమించేశాను. ఏమైనా పేపర్ మీద నెంబర్లు వేసుకుని గీతలు గీయలేం కదా. దేనికి? క్షమించటానికి. రైట్, 490 సార్లు అయిపోయింది, ఇంకా నేను పర్లకు వెళ్ళిపోతాను అనడానికి ఈ 490 సార్లు గీతలు గీయలేం కదా. జాగ్రత్తగా ఆలోచించాలి. దాని అర్థం ఏమిటంటే, ఈ 7 × 7 అనే మాటకు అర్థం ఏంటంటే, 70 × 7 అనే మాటకు అర్థం ఏంటంటే ఎవర్ లాస్టింగ్. ఆ మాటకు అర్థం ఏంటంటే అంతము లేదు దానికి. దేనికి? క్షమించటానికి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నీ జీవితకాలం ఏం చేస్తూ ఉండాలి? క్షమిస్తూనే ఉండాలి. నీ జీవితకాలం అంతా క్షమిస్తూనే ఉండాలి. అంటే ఈ భూమి మీద నువ్వు బ్రతికినంత కాలం నీ సహోదరుడు నీ పట్ల తప్పు చేస్తే అతన్ని నువ్వు క్షమిస్తూనే ఉండాలి. దానివల్ల మనకి లాభం ఇందాక 35వ వచనంలో చదివాం. దానివల్ల లాభం 35వ వచనంలో చదివాం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల. అంటే ఇప్పుడు మనం క్షమించకపోతే ఆయన క్షమించడు. ఎంత సింపుల్ లాజిక్ చూడండి. మనం క్షమించకపోతే ఆయన క్షమించడు, మనం క్షమిస్తే ఇప్పుడు ఏది సులువు అంటారు? మనల్ని దేవుడు క్షమించాలంటే ఎంత చిన్న పెట్టుబడి అండి. 100 కోట్లు ఇమ్మంట్లా, నీకున్న డబ్బంతా రాయమంట్లా, నీ పాపాలన్నీ గడిగేస్తాను, మొత్తం ఎంత పట్టుకొచ్చి చేస్తావు వేసి అని అంట్లా ఆయన. ఎంత సింపుల్ టెక్నిక్ అండి మన పాపాలు పోవడానికి. మన సహోదరుని ఏం చేయాలట? మనం ఎలా క్షమించాలట? హృదయపూర్వకంగా. అందులో కల్మషం ఉండకూడదు. మళ్ళీ ఆ క్షమాపణలో కల్మషం ఉండకూడదు. కొన్నిసార్లు క్షమించటానికి అవతల వాడు మన దగ్గరికి రాడండి, అదో లాజిక్కు. కొన్నిసార్లు క్షమించడానికి అవతల వాడు మన దగ్గరికి రాడండి. కానీ బైబిల్లో మార్క్స్ వార్తలు అంటాడు తీయక్కర్లా, నీవు ప్రార్థన చేసినప్పుడల్లా నీ హృదయంలో క్షమించమన్నాడు. ఎవరిని? అవతల వ్యక్తిని. నీ దగ్గరికి రాలేదు క్షమించడానికి, నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా నీ హృదయంలో అతను ఏం చేయాలట? క్షమించడమే. మన పని అయిపోద్దప్పుడు. మన హృదయంలో క్షమిస్తూ ఉండడమే. మన పట్ల తప్పు చేశారు, క్షమిస్తూ ఉండడమే మన హృదయంలో. ఎంత సింపుల్ చూడండి. అవతల వ్యక్తి వస్తే మనం క్షమించటం పరిపాటే. కానీ రాజీకి రాడు. అలా రాజీకి రానప్పుడు మనం ఎక్కడో ఈగో హర్ట్ అయ్యి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేం. కానీ ఎంత సింపుల్గా చేయొచ్చు తెలుసండి ఆ క్షమాపణ. మనం నిల్చుండి ప్రార్థన చేసినప్పుడల్లా కూడా మన హృదయంలో అతన్ని క్షమిస్తూ ఉంటే కూడా అది క్షమాపణనట.
అందుకనే నువ్వు నిలబడి ప్రార్థన చేసినప్పుడు అతను క్షమించేటివే. మన హృదయంలో దోషం పెట్టుకోకూడదు, మన హృదయంలో కక్ష పెట్టుకోకూడదు, మన హృదయంలో ద్వేషం పెట్టుకోకూడదు. ఒకవేళ ఎప్పుడైనా వారు ఎదురుపడినా మన ముఖం తిప్పుకుని పక్కకి వెళ్ళిపోయే సీన్ రాకూడదు. ఒకవేళ వారు ఎదురుపడ్డారు, వందనాలు చెప్పు. అవతల వ్యక్తి స్వీకరించలేదా, వెల్ అండ్ గుడ్. అప్పుడు శిక్ష ఎవరికే? స్వీకరించిన వ్యక్తి. నువ్వు చెప్పే అవతల వ్యక్తి స్వీకరించలేదు, శిక్ష ఆయన చూసుకుంటాడు. ఒకవేళ స్వీకరించి నీకు వందనాలు చెప్పాడు, అతను కూడా క్షమింపబడతాడు. ఒకవేళ స్వీకరించలేదు, ఆయన వందనాలు మనం చెప్పినందుకు ఆ ధన్యత మనం మొట్టమొదట దీవెనలు పొందేస్తాం. కాబట్టి దేవుని పిల్లలకి ఈ భూమి మీద శత్రువు అనేవాడే ఉండకూడదు. ఒకవేళ మనం ఇతరులకు శత్రువు ఏమో కానీ మనకి శత్రువు అనేవాడు ఉండకూడదు. ఎందుకంటే దైవలేఖనం చెబుతుంది, దేవుడు ఎప్పుడూ ఎవరిని శత్రువుగా భావించట్లేదండి. నిజంగా కనుక ఒకవేళ దేవుడు భావిస్తే ఆయన్ని దూషించేవారిని కానీ తిట్టేవారిని కానీ 2 నిమిషాలు పట్టదండి. 2 నిమిషాలు పట్టదండి ఆయనకి దెబ్బతీయాలంటే. అసలు బొగ్గైపోతాడు, కనబడ్డండి. సూర్యుడిని వెలిగించేవాడు ఈ మనుష్యుడిని దెబ్బతీయడం ఎంతసేపు. కానీ ఆయన కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన క్షమించుతూనే వెళుతున్నాడు. ఇది మనకి చెప్పడమే కాదు, ఆయన కూడా క్షమించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎంతకాలం క్షమిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? అతని జీవితాంతం క్షమిస్తున్నాడట. ఇంకో సంగతి తెలుసా? ఈవేళ కాకపోతే రేపైనా మారకపోతాడా, రేపు కాకపోతే ఎల్లుండైనా మారకపోతాడా, ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండైనా మారకపోతాడా, నన్ను తెలుసుకోకపోతాడా, నా దగ్గరికి రాకపోతాడా అని ఆయన కూడా క్షమించుకుంటూ వెళుతున్నాడు. కొంతమందికి అదే ఎలాగుందో తెలుసండి, ఇంతకంటే చేతకాని దేవుడు ఎవరు ఉండడు అనుకుంటున్నాడు ఈ తెంగరోడు. ఇంతకంటే చేతకాని దేవుడు ఎవరు ఉండడు అనుకుంటున్నాడు ఆ తెంగరోడు. ఆయనేమో క్షమించడాడన్న మనసు ఆయనకి అర్థం కావట్లే. ఆయన క్షమించి వదిలిపెడతాడు, ఎప్పటికైనా మారకపోతావా అని వదిలిపెడతాడు అన్న సంగతి ఆయనకి అర్థం కావట్లే. అది తెంగరోడు, ఆయనకి ఏం పవర్స్ లేవు అనుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటుందండి, ఎంత క్షమించిన తర్వాత ఒకవేళ శిక్ష పడితే ఎంత దారుణం ఉండదో గమనించాలి, ఎంత దారుణం ఉండదో గమనించాలి. అందుకని ఎన్ని మార్లు క్షమించాలి అంటే నీ జీవితకాలం అంతా క్షమిస్తూనే ఉండమన్నాడు. ఇంకా మనం కిందకి చదివితే 22వ వచనంలో చెబుతున్నాడు చూడండి, అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము, ఒక ఉదాహరణ చెప్పాడు ఇక్కడ. అన్నిసార్లు ఎందుకు క్షమించాలో ఒక ఉదాహరణ చెప్పాడు ఇక్కడ. ఏం చెప్పాడు అంటే పరలోక రాజ్యము చూడాలి అక్కడ. పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన యొక్క రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. ఎన్ని వేల తలాంతులట? 10,000 తలాంతులు. అంటే ఆ క్రింద ఇచ్చాడు చూడండి, 1 తలాంతు ఇంచుమించు 3,600 రూపాయలు. అంటే దీని ప్రక్కన 3 సున్నలు పెట్టండి. 10,000 తలాంతులు అంటే 4 సున్నలు పెట్టాలి. 4 సున్నలు పెడితే ఎంత అవుతుందో చూడండి. ఇంచుమించు చెప్పండి, 4 సున్నలు పెట్టి చెప్పండి. లెక్కల మాస్టర్లు ఉన్నారు కదా ఇక్కడ. ఎంత? ఈ 3600 పక్కన 4 సున్నలు కలపండి. అంతేనా? సరిపోతుంది. అలాగే 4 సున్నలు పెడితే కలపండి. ఎంత అయింది? 3,36 కోట్ల అమ్మా, 3,60,00,000. 3,60,00,000 రూపాయలు అప్పిచ్చాడట. చిన్నదా పెద్దదా? ఎంత పెద్దదో చూడండి. 3,60,00,000 రూపాయలు. అసలు దానికి నోట్లు కూడా రాస్తారా? 3,60,00,000 రూపాయలకు నోటు కూడా తిట్టండి. ఏమైనా ఉంటే 10 లక్షల వరకు మించితే, అంతకు మించి ఏమి నోటు 1,00,00,000 రూపాయలకు నోటు రాసి కూడా ఎవరు? 1,00,00,000 రూపాయలకు నోట్లు ఏమి ఉండవండి. ఒకవేళ మా అయితే 10 లక్షల వరకు, 15 లక్షలు, పోనీ 20 లక్షలు, 25 లక్షలు అంతే. కానీ ఇతడు ఏకంగా 3,60,00,000 బాకీ ఇచ్చాడట. ఉదాహరణ చెబుతున్నాడు యేసుప్రభు. 3,60,00,000 రూపాయలు బాకీ ఇచ్చాడట ఒక అతను, ఒక యజమాని. కిందకి చెబుతున్నాడు చూడాలి.
అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న యొక్కడు అతని యొద్దకు తేబడెను. వడ్డీ కట్టట్లేదట వీడు. ఏది ఎంత తీసుకుని 3,60,00,000 రూపాయలు తీసుకుని ఏం కట్టట్లేదు, వడ్డీ కట్టకుండా ఉన్నాడట. అతను తీసుకొచ్చారు పనివారు బలవంతంగా లాక్కొచ్చారు. 25 వచ్చును. అప్పు తీర్చుటకు వాని వద్ద ఏమీ లేనందున మొత్తం 3,60,00,000 కూడా ఖర్చు పెట్టేసినట్టున్నాడు. ₹1 కూడా లేనట్టుంది. ఇప్పుడు అంటున్నాడు, అప్పు తీర్చుటకు వాని వద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించాను. మొత్తం నీ భార్య పిల్లల్ని మొత్తం అందరిని అమ్మేసి అప్పు తీర్చు అన్నాడట. ఎవరైనా అంతే అప్పు తీర్చమని ఆజ్ఞాపించాడట. 26 వచ్చును. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి, ఈ మాట చూడండి, వాని అప్పు క్షమించాను. మీరు బాగా గమనించాలి. వాస్తవానికి అతడు అడిగింది ఏంటి? టైం ఇమ్మన్నాడు. అతడు అప్పు క్షమించమని అడగలేదండి. ఏమని అడిగాడు? అప్పు తీర్చటానికి నాకేం కావాలన్నాడు? టైం ఇమ్మన్నాడు. కింద చూడండి, అక్కడ 26 వచ్చును. కాబట్టి ఆ దాసుడు అతని ఎదురు సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా, నీకు మొత్తం ఇచ్చేస్తాను కానీ నాకు కొంచెం టైం కావాలని అడిగాడు. కానీ ఈ యజమాని ఎంత మంచివాడు చూడండి. ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని క్షమించి వాని అప్పంతయు క్షమించాను. మొత్తం అప్పు క్షమించారట. కట్టక్కర్లేదు, రూపాయి కట్టక్కర్లేదు, బోరా అన్నాడట. ఆయనంత గొప్ప యజమానం. ఆ తర్వాత అయితే ఆ మొత్తం కోర్టుకు వెళ్ళిపోయాడట, తాగు పెట్టాడట, చివరికి ఎక్కడ వేసాడండి? చెరసాల్లో కూడా వేసాడట. ఇప్పుడు 31 వచ్చును. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి, ఇంకా పనివారు ఉంటారు కదా, వాళ్ళందరూ జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. కంప్లైంట్ వెళ్ళిపోయింది ఎవరికే? ఏమని చెప్పుంటారు చెప్పండి? అయ్యా, మీరు 3,60,00,000 రూపాయలు క్షమిస్తే ఆయన కనీసం 50 రూపాయలు క్షమించలేకపోయాడయ్యా. మీరు 3,60,00,000 రూపాయలు క్షమించారు, అతను కనీసం 50 రూపాయలు క్షమించలేకపోయాడయ్యా, ఏం చేయాలి అని యజమానికి కంప్లైంట్ చేశారట. క్రిందకి వెళితే 32 వచ్చును. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని. నువ్వు నన్ను వేడుకున్నావు గనక ఏం చేశాను నేను? నీ అప్పంతయు క్షమించి తిని. చాలా చూడాలి. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండేను కదా అని వానితో చెప్పాను. ఇప్పుడు ఏమని అర్థమైందా? నేనింత క్షమించాను కదా, మరి నీ తోడుదాసుని కూడా నువ్వేం చేయాలి? క్షమించాలి కదా. ఆ 50 రూపాయలు క్షమాపణ కూడా నీ దగ్గర లేదా? ఆ 50 రూపాయలు క్షమాపణ కూడా నీ దగ్గర లేదా? కిందకు చూడండి, 34 వచ్చును. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వారిని అప్పగించాను. ఏమర్థమైంది ఇక్కడ? చెరసాలకు చిన్న శిక్ష. అతడు ఎక్కడ వేయించాడు? 50 రూపాయలు అప్పున్నవాడిని కేవలం చెరసాలలో వేయించాడు. కానీ ఇప్పుడు ఈయన పెద్ద యజమానుడు ఏం చేశాడు? మొత్తం బాధపరచు వారికి అప్పగించను.
ఎంత కట్టే వరకు? అసలు అతని దగ్గర రూపాయి లేదు. ఇంకో మాట చెప్పను, ఇంకో లాజికల్గా ఆలోచిద్దామే. బహుశా ఈ 50 రూపాయలు వాడిని కూడా పీక పట్టుకున్నది అందుకని కారణం అయి ఉండొచ్చు. ఏమి లేక, అస్సలు పైసా లేకపోవటం వల్ల ఆ 50 రూపాయలు చెల్లింతే ఏమన్నా ఈ రోజు గడిచిపోద్ది అన్నట్టుగా ఆయన పీక పట్టుకుని ఉండొచ్చు మన మనస్తత్వ ప్రకారం ఆలోచన చేస్తే. కానీ దేవాదేవుడు ఏమన్నాడు తెలుసా? సరే నీకు ఏమీ లేదు, ఏమీ లేకపోయినా నువ్వు అడగడానికి లేదు. ఎందుకంటే నువ్వు అప్పటికి ఏం పొందో? క్షమాపణ పొందున్నావు. ఈవేళ మిమ్మల్ని నేను అడుగుతున్నా, మనం బాప్తిసం పొందినప్పుడు ఎన్ని పాపాలు క్షమింపబడి ఉంటాయంటారు? మాట్లాడరే? అసలు మనం రాసుకున్నాం అనుకోండి, మన పాపాలు మనకే అసహ్యం వేస్తుంది. గమనించండి, మనం నిజంగా మన పాపాలనే కనుక మనం రాసుకుంటే మనకే అసహ్యం వేస్తుంది. ఎంత పనికి మన దౌర్భాగ్యమో మనమని. నిజంగా బాప్తిసం పొందినప్పుడు 3,60,00,000 రూపాయలలాగే బహుశా మనల్ని కూడా ఏం చేసి ఉంటాడు ప్రభు? అంత పాపాలను క్షమించాడండి, అన్ని పాపాలను క్షమించేసాడండి. అంటే అంత పెద్ద మొత్తంలో మన బాప్తిసం పొందినప్పుడు మనకు క్షమాపణ దొరికిందండి. అంత పెద్ద మొత్తంలో మన బాప్తిసం పొందినప్పుడు మనకు క్షమాపణ దొరికిందండి. టోటల్గా ఒకేసారి కొట్టేసాడండి అక్కడ. అలాంటప్పుడు మరి మన పట్ల ఎవరైనా తప్పు చేసిన వారు ఉన్నట్లయితే ఎంత దారుణమైన సంగతులు జరుగుతున్నాయో తెలుసా భూమి మీద? భార్య భర్తలు 6 నెలల నుంచి మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? సంవత్సరాల తరబడి మాట్లాడుకునే వారు ఉన్నారు తెలుసా? ఎవరో సొంత భార్య భర్తలు. సరే, సొంత తల్లిదండ్రులతో మాట్లాడిన పిల్లలు ఉన్నారు తెలుసా? పిల్లలతో మాట్లాడిన తల్లిదండ్రులు ఉన్నారు తెలుసా? ఏది ఎక్కువైపోయి? కక్ష, ఈగో, సొంత పిల్లలతో. అయ్యో, పిల్లలు వారు తప్పు చేస్తారు, క్షమించాల్సిన ధర్మం తల్లిదండ్రులకు ఉంది. తల్లిదండ్రులు కూడా పొరపాటుగా ఒక్కోసారి తల్లి అమ్మ కోప్పడవచ్చు, నాన్న కోప్పడవచ్చు. పిల్లలు కూడా తల్లిదండ్రులను అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వారికి ఉంది, క్షమించాల్సిన పరిస్థితి కూడా వారికి ఉంది. ఈవేళ దౌర్భాగ్యం ఏమైపోయింది అంటే క్షమాగుణం అనేది లోకంలో లేకుండా పోయిందండి. క్షమాగుణం అనేది లోకంలో లేకుండా పోయిందండి. దారుణమైన మనస్తత్వాలు, దారుణమైన దుశ్చర్యలు, దారుణమైన దురాగతాలు ఈవేళ మనుషులు ఎలా పరివర్తన చెందేస్తున్నారంటే క్రోధం వైపుకు వెళ్ళిపోతున్నారు, కక్ష వైపుకు వెళ్ళిపోతున్నారు, దుర్మార్గత వైపుకు వెళ్ళిపోతున్నారు. ప్రేమ అనేది లేదండి, మంచి ఆలోచన లేదండి, మంచి మనసు లేదండి, తల్లిదండ్రుల పట్ల క్షమించే గుణం లేదండి. ఇవాళ మనం చూస్తున్నప్పుడు ఇందాక ఎవరో వీడియో పెట్టారు, చూశాను నేను. ఎవరో పెడతా ఉంటారు అలాగా సోషల్ మీడియాలో, ఏవో చెక్ చేస్తూ ఉంటే అవి కనబడుతూ ఉంటాయి. ఎవరు ఉన్నట బండి మీద తీసుకొచ్చాడండి తల్లిదండ్రులు. ఆ బండి మీద తీసుకొచ్చి అక్కడ దింపాడండి, నడి రోడ్డు మీద దింపాడు. ఆ తల్లిదండ్రుల బ్యాగ్ బండి మేంచండి ఇలా ఇసిరాడండి రోడ్డు మీదకి. 2 బ్యాగులు ఉన్నాయి, 2 బ్యాగులు ఇలా ఇసిరాడండి. ఇలా ఇసిరాడండి. కనీసం అమ్మతో అది ఎంత వృద్ధాప్యంలో 80 ఏళ్ళు వయసు ఉంటుందండి ఆ ఇద్దరికి. అంత వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని ఇలా బ్యాగులు రోడ్డు మీదకి ఇసిరండి, నడి రోడ్డు మీద. మళ్ళీ అది బస్ స్టాండ్ కాదు, ఇంకోటి కాదు, నడి రోడ్డు మీద ఇలా ఇసిరండి. ఆ తల్లిదండ్రులు కనీసం వెనక్కి తిరిగి కూడా మాట్లాడకుండా రయ్యని వెళ్ళిపోయాడు. ఎవరో కింద రాశారన్నమాట. ఎంత దుర్మార్గత నడుస్తుందో చూడండి. తల్లిదండ్రులు నడి రోడ్డు మీద విడిచిపెట్టేసి వెళ్ళిపోతాను కొడుకు అని పెట్టాడు. ఈవేళ ఇంత దారుణమైన సంగతులు జరుగుతుంటే నిజంగా ఆయన రోడ్డు మీద వదిలేసాడండి. ఆయన కొడుకు ఏం చేస్తాడో తెలుసా? అడవిలో వదిలేస్తాడండి.
ఇంకా ఈయన రోడ్డు మీద వదిలేడండి, కనీసం బస్సు లారీయో ఏదో ఒకటి వస్తుంది ఎక్కుతాడు. కానీ ఆయన కొడుకు ఏం చేస్తాడో తెలుసా, రాబోయే కాలంలో అడవిలో వదిలేస్తాడండి. ఎందుకంటే నువ్వేం విత్తుతావో ఆ పంటకు వస్తావు. నువ్వు నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు ఎలాంటి దురాగతాన్ని కలిగి ఉన్నావో, నీ అత్తమామల పట్ల నువ్వు ఎలాంటి దురాగతాన్ని కలిగి ఉన్నావో, నీ కుటుంబ సభ్యుల పట్ల నువ్వు ఎలాంటి దురాగతాన్ని కలిగి ఉన్నావో, అదే దురాగతం తిరిగి వచ్చేది వెంటనే. పెద్ద రోజులేం పట్టదండి. మళ్ళీ ఖచ్చితంగా వారు అనుభవించక తప్పదండి ఈ భూమి మీద. మన కళ్ళ ముందు చూసేస్తామండి అవన్నీ, మన కళ్ళ ముందు చూసేస్తామండి అవన్నీ. అప్పుడు మనసులు ఎలా అనిపిస్తుందో తెలుసమ్మా, మన పిల్లలు మన పట్ల అలా చేస్తే అప్పుడు మనసులు ఏమనిపిస్తుంటుందో తెలుసా, మంచం మీద పడుండి ఆ వేళ నేను కూడా ఇలాగే చేశాను, నా తల్లిదండ్రులకు కూడా ఇలాగే చేశాను. మళ్ళీ ఏమనిపిస్తుందో తెలుసా, నాకు ఈ శాస్తి జరగాల్సిందే. ఎక్కడొచ్చింది పశ్చాత్తాపం? ఎప్పుడు వచ్చింది అమ్మమ్మ? ఎప్పుడు ముగింపులో వచ్చింది. ఈ పశ్చాత్తాపం ఎప్పుడు వచ్చుంటే బాగుండు, ఆదిలో వచ్చుంటే ఎంత బాగుండు. అయ్యో నా తల్లి, అయ్యో నా తండ్రి. కొందరు మంచి వాళ్ళను కూడా చూపిస్తుందండి అదే సోషల్ మీడియా. ఆవిడెవరో తెలియదు, ఆ వేళ లాక్డౌన్లో ఎక్కడెక్కడి నుంచో తరలు వచ్చారు కదా. ఓ మహాతల్లి ఎక్కడో ఇంచుమించు 3 స్టేట్ల అవతల నుంచి, ఒరిస్సా, తండ్రిని సైకిల్ మీద కూర్చోబెట్టి ఒక ఆడపిల్ల తొక్కుని నిలిపింది. తండ్రిని సైకిల్ మీద కూర్చోబెట్టి ఆడపిల్ల, ఇంచుమించు ఆవిడకి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న బిడ్డ, తండ్రిని సైకిల్ మీద కూర్చోబెట్టి 2 స్టేట్లు దాటుకుని వెళ్ళిపోయిందండి. ఏకంగా అది ప్రపంచ లెవెల్లో ఆ వార్త గొప్ప వార్త అయిపోయింది. అంటే తన తండ్రి పట్ల ఎంత కన్సర్న్ అండి, ఎంత జాలి పడిందండి ఆవిడ. నా తండ్రి నాతో పాటు ఉండాలి, నాతో పాటు బ్రతకాలి, నాతో పాటు ఉండాలని. నేను ఇంకో మాట చెప్తున్నానమ్మా, ఎవరు నొచ్చుకోకండి. ఈవేళ నిజంగా చెప్పాలంటే ఆడపిల్లలు పుడితే, నిన్న అనుకుంటాను సంఘం దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళి అక్కడ వాకింగ్ చెబుతుంటే ఓ కుర్రోడు ఎప్పుడు ఉత్సాహంగా ఉండేవాడు, యాక్టివ్గా ఉండేవాడు, రావటం మానేసాడు. ఎందుకు రావటం మానేసాడయ్యా అంటే అడిగితే అక్కడ వరుసగా 2 ఆడపిల్లలు పుట్టారట. 2 ఆడపిల్లలు పుట్టినందుకు దేవుడి మీద కోపం వచ్చి మానేసాడట. ఏంటి మానేసాడు? ఆరాధన. 2 ఆడపిల్లలు పుట్టినందుకంటే దేవుడి మీద కోపం వచ్చేసిందట, మానేసాడట. అంటే ఇప్పుడు మగపిల్లలు పుట్టేస్తే వచ్చేది అనమాట. ఇప్పుడు ఆడపిల్లలు పుట్టినందుకంటే కోపం వచ్చిందట. ఈ తెంగరోడికి అర్థమే కావట్లేదు. నీకు ఎవరు మేలు అని భావించాడో దేవుడు వారిని ఇస్తాడు. నీకు ఎవరి ద్వారా లాభం ఉందని భావించాడో దేవుడు వారిని ఇస్తాడు. ఈవేళ ఆడపిల్ల అని చెప్పి నిన్న మొన్న అనుకుంటాను సోషల్ మీడియాలో ఆడపిల్లనటండి మొళ్ళ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారటండి. ఏడుస్తూ ఉంటే ఆ పసిపిల్లని ఎవరు ఆ చుట్టుపక్కల పనివారు వెళ్ళి చూసి తీసుకెళ్ళి గవర్నమెంట్కి అప్పచెప్తే జరిగింది. తర్వాత ఆవిడని ఏం చేయాలో చేశారు, అవన్నీ చేశారు. ఇంకా దారుణమైన సీన్ చెప్తున్నాను. ఆడపిల్ల పుట్టిందని మరొక సీన్ చూశాను. ఆ బిడ్డ పసిబిడ్డ అన్నమాట, గుడ్డు అంటే అప్పుడే పొత్తిల్లో పుట్టిన గుడ్డు అన్నమాట. మరి ఆవిడ ఎవరో ఏంటో తెలీదు. ఓ పెద్ద అతనితో పాటు ఒక రోడ్డు, ఇద్దరు కూడా శ్మశానంలో గొయ్యి తీసి కప్పెట్టేయటానికి బతుకున్న బిడ్డను కప్పెట్టేస్తున్నారు. గొయ్యి తీసి ఎవరు అందించారో పోలీసులకి ఇన్ఫామ్ చేయటం వల్ల వారు వచ్చి మొత్తం ఆపి కేసు పెట్టారు. మరి ఏం జరిగిందో మనకు తెలియదు. ఆడబిడ్డని చంపేయబోతున్నారో లేదంటే ఇంకేమైనా ఇతరితర కారణాలు ఉన్నాయో మనకు తెలియదు. కానీ నేను అంటున్నా, ఈవేళ ఆడబిడ్డని ఎంత చిన్న చూపు చూస్తున్నారే. ఇందిరాగాంధీ ఎవరమ్మా? సోనియా గాంధీ ఎవరమ్మా? మాట్లాడరే. మదర్ తెరిసా ఎవరమ్మా? ఇంగ్లాండ్ రాణి ఎవరమ్మా?
ఆడబిడ్డలు ఏం తక్కువ కాదండి. ఆడబిడ్డలు గొప్పవారు అవ్వరు అనుకోకండి. ఆడబిడ్డల్లో పవర్ లేదనుకోకండి. ఆడవారేమి సామాన్యులను అనుకోకండి. వారిని ఏకంగా మన దేశం అయితే ఆదిశక్తిగా పోల్చింది, పరాశక్తిగా పోల్చింది. ఎవరినే? స్త్రీలని. స్త్రీలేం తక్కువ వారు అని అంచనా వేయొద్దండి. అల్పఘటాలన్నమాట వాస్తవమే. అలా ఆయన ఒక్కొక్క ఆయన చిత్తపూడి ఎత్త ఉంటాడు భార్యని. నిజంగా ఆవిడ తిరగబడితే మళ్ళీ చుట్టుపక్కల కనపడ్డు. నిజంగా ఆవిడ తిరగబడింది అనుకోండి, చుట్టుపక్కల కనపడ్డు. నిజంగా ఆవిడ ఓర్చుకుంటుంది అంతే. అది లోకుతనం అనుకుంటే పొరపాటండి. ఆడవారి తక్కువ కదండి. వారిని చిన్నచూపు చూడడం చాలా ప్రమాదం, చాలా అవమానం. నన్ను అడిగితే నేనేమంటానంటే, మగపిల్లలకు కూడా లేని ప్రేమ ఆడపిల్లకి ఉంటుందండి. మగపిల్లలు ఏమనుకోకండి, మగపిల్లలు ఉన్న తల్లులు కూడా ఏమనుకోకండి. అయ్యి బాబు కనలేదు ఏమనుకోవాలరు బాబు, ఏం చేయలేరు బాబు అని అనుకోకండి. నిజంగా చెప్పాలంటే మగపిల్లలకి లేని ప్రేమ ఆడపిల్లకి ఉంటుందండి. ఎందుకంటే ఆడపిల్లలే నిజంగా వెళితే మనస్ఫూర్తిగా ముద్దు పెడతారండి. కానీ మగపిల్లోడు పెడతాడనడానికి ఆయన పెట్టాలని ఉంటుంది కానండి, భార్య పెట్టనవుదండి. భార్య పెట్టనవుదండి. ఎందుకంటే ఆవిడ మన వ్యక్తి కాదు కదా, పరా వ్యక్తి. ఆవిడ పెట్టనవుదండి. ఇక్కడే చాలా సంసారాలు దెబ్బతింటున్నాయండి. కానీ నిజమైన ఆడపిల్ల అయితే ఏం చేయాలో తెలుసా? నేను కూడా ఒక తల్లికి కూతురునే కదా, అత్తవారింట్లో కూడా నేను ఎవరిని అనుకోవాలండి? నేను కూడా కూతుర్ని అని అనుకోవాలండి. అలా ఫీల్ అయితే అసలు ఈ సమస్యలే రావండి, ఈ గొడవలే లేవండి అసలు. అందుకనే దేవాదేవుడు చెబుతున్నాడండి, ఓరి బాబు నీ పట్ల ఎవరైనా తప్పు చేస్తే మొట్టమొదటి క్షమాగుణంతో ఉండు. నిజంగా క్షమాగుణం ఎంత గొప్పదయ్యా అంటే, ఇప్పుడు చెప్పాడు 3,60,00,000 రూపాయలు విలువైన పాపాన్ని క్షమిస్తే 50 రూపాయల విలువైన పాపాన్ని నువ్వు క్షమించలేవా? అంత చిన్న పాపాన్ని నువ్వు క్షమించలేవా? ఇతరులు నీ పట్ల ఏమైనా ఏదో చిన్న మాట అన్నట, ఆ చిన్న మాట అన్నందుకు అత్తగారి మీద కారాలు మిరియాలు నూరేస్తుందండి. ఇంకా దారుణమైన సంగతి తెలుసా? ఈ కారాలు మిరియాలు నూరేయటం పక్కన పెట్టండి, కారం కూడా ఎక్కువ వేసి పెట్టేసిందట. దేనిలో? కూరలో. పోతే ఈ దెబ్బకు పోద్దని. ఇంత అన్యాయస్తులు ఉన్నారండి. మిమ్మల్ని అడుగుతున్నా, మిమ్మల్ని ప్రేమతో వేడుకుంటున్నా, మన ప్రభు మనకి అద్భుతమైన బోధలు చేశాడు. జీవితంలో ఎలా బ్రతకాలో, జీవితం ఎలా గడపాలో అద్భుతమైన ప్రణాళిక సిద్ధం చేసి మనకు నేర్పాడు. మనం ఈ భూమి మీద బ్రతికినంత కాలం కూడా ఆయన బోధల ప్రకారం నడవగలిగితే ఈ భూమి మీద అద్భుతమైనటువంటి ప్రేమతత్వం వర్ధిల్లుతుంది. అందుకని ఆ క్రింద ఇంకో మాట ఉంది, మత్తయి 18:20-32. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వారిని ఎప్పటికైనా చెల్లించగలరా? ఎప్పటికైనా చెల్లించగలరా? ఏమన్నా 50 అనుకుంటున్నారు ఇటు? ఎంత ఉంది అక్కడ అప్పు? 3,60,00,000. 50 రూపాయలకి ఎత్తే కానాలి ఇది. అక్కడ 3,60,00,000 రూపాయలు ఎప్పటికి చెల్లించగలడు అంటే చివరికి ఆ బాధపరిచే వారి చేతిలో చావడం తప్ప వేరే గత్యంతరం లేదు. ఈవేళ మీరు నేను కూడా మహాదేవుని కృపలో మనం పరలోకం చేరాలి అని కనుక మీరు భావిస్తే మన పట్ల తప్పులు చేసిన వారిని మనం ఏం చేస్తూ వెళ్ళాల్సిందే? క్షమిస్తూ వెళ్ళాల్సిందే, క్షమాంగులం కలిగి ఉండాల్సిందే. అందుకని 35 వచనంలో మాట రాశాడు. ఏమన్నాడు చూడండి, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల మీ పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునెను. క్షమాగుణం వల్ల
మన పాపాలకి విరుగుడు దొరుకుతుంది, మన పాపాలకి పాపక్షమాపణ దొరుకుతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే మనం చేసిన పాపాలు ఎంత పెద్ద మొత్తంలో ఉన్నా కూడా క్షమింపబడుతున్నాయి. గుర్తుపెట్టుకోవాలి, ఎంత పెద్ద మొత్తంలో ఉన్నా కూడా క్షమింపబడుతున్నాయి. అలాంటప్పుడు క్షమించటం పెట్టుబడి ఏమీ లేదే, డబ్బులేం పెట్టుబడి పెట్టాల్సిన పని లేదే. దేనికి? క్షమించటానికే. ఈగో తగ్గించుకుని అవసరమైతే మనం మాట్లాడితే సరిపోద్దే. ఎదుటి వ్యక్తితో మనం మొట్టమొదటి మాట్లాడితే సరిపోద్దే, ఈగో తగ్గించుకోగలిగితే సరిపోద్దే. ఎంత సులువైన పద్ధతి అండి. నేను మరలా ఒక మాట చూపించి ముగింపులకు వెళ్ళబోతూ ఉన్నా. మత్తయి సువార్త తీసారా? 12వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట చూద్దాం. 34 వచనాన్ని ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయం 34 వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరో. ఇప్పుడు నువ్వు నిజంగా దేవునికి పిల్లోడు అయితే ఏ మాట ఉంటుందండి? మంచి మాటలో అద్భుతమైన మాట ఏంటో చెప్పండి. అది నిన్ను నేను క్షమించానని చెప్పడమే. మంచి మాటలో అద్భుతమైన మాట ఏంటంటే నిన్ను నేను క్షమించాను, నాకు నీ మీద కోపం లేదని చెప్పటమేనండి మంచి మాట. అదే. మరి చెడ్డ మాట ఏంటి చెప్పండి? దానికి రివర్సే. చచ్చిపోయే వరకు మళ్ళీ ముఖం కూడా ఎలాగైపోతుందో తెలుసా? కందకట్లా తయారైపోద్ది. చచ్చిపోయే వరకు నూరేస్తాం. కానీ నువ్వు నిజంగా దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అయితే అమ్మా నిన్ను క్షమించానని చెప్పగలగాలి. యేసు ప్రభు అంతటి వాడే, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరికి తెలియదు, వీరిని ఏం చేయమన్నాడు? క్షమించమన్నాడు. అమ్మ మన నోటి మాటే మనకి తీర్పు. మనం క్షమించగలిగితే మన పాపాలను క్షమించే దేవుడై ఉన్నాడు. ఇంకొక మాట చూసి ముగిద్దాం. మత్తయి 6వ అధ్యాయం. మత్తయి 6వ అధ్యాయం 14 వచనం. మత్తయి 6వ అధ్యాయం 14 వచనం. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల. ఎవరు అపరాధం? మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. కాబట్టి చాలా సులువుగా మన పాపాలను పోగొట్టుకోవచ్చు. పోగొట్టుకుందామా పెంచుకుందామా? పోగొట్టుకుందామంటే ఏం చేద్దాం? క్షమిద్దాం. పెంచుకుందామంటే ఏం చేద్దాం? క్షమించటం మానేద్దాం. అంతేనా? కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా, క్షమించి ఎక్కువ స్నేహితులు ఉంటారా, క్షమించకపోతే ఎక్కువ స్నేహితులు ఉంటారా? క్షమిస్తే అందరూ స్నేహితులు అవుతారు, క్షమించకపోతే ఏకగ్గా నువ్వు ఒక్కడవే మిగులుతావు. చాలామంది క్షమించలేదండి. ఒక ఆయన నుండి కూడండి మండపేటలోనే చనిపోయాడు అనుకోండి. నాకు తెలిసిన ఆయనే. ఎప్పుడు చూసినా అందరి మీద పిటిషన్లేనండి. అందరి మీద, ఈ ఇంటి పక్కోడి మీద పిటిషను, ఇంటి ముందోడి మీద పిటిషను, ఇంటి వెనకాలోడి మీద పిటిషను. ఇంకా దాని సంగతి తెలుసు మీకు? సొంత బంధువుల మీద పిటిషన్లు. సొంత బంధువుల మీద. నా దగ్గరికి వచ్చాడండి ఒకసారి, నీ మీద కూడా రాస్తాను తెలిసి అన్నాడు. రాసి అన్నాడు. అంతే, అస్సలు లెక్క చేయండి రాసి అన్నాడు. మరి ఎందుకు రాయలేదు పాపం మహానుభావుడు, మంచి మనసు కలిగినట్టు. అలాగే అందరి మీద పిటిషన్లేనండి, అందరి మీద పిటిషన్లే. తీర చనిపోయాడండి. అసలు ఈయనెవడ మోస్తారన్నాడు జనం. ఈయనెవడ మోస్తారా?
అన్నారటండి జనం. పెట్టి మోయటానికి కూడా ఎవరు రాలేదట. కనీసం సొంత ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళలేదటండి. అంటే ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నారు పాపం. పాపి సిరాయి అన్నట్టు మళ్ళీ 90 ఏళ్ళు బతికాడండి. పాపి సిరాయి అన్నట్టు 90 ఏళ్ళు బతికాడండి. 90 ఏళ్ళు బతికి చనిపోయాడండి. ఉపకారం ఏంటి? ఎవరికి ఉపకారం? ఇప్పుడు ఇన్ని పిటిషన్లు ఇట్టాడు కదా, మరి ఆయన ఎన్ని పిటిషన్లు రెడీ చేసుకుని ఉన్నాడు. ఎక్కడ? ఎందుకయ్యా నీ జీవితం? ఆయన మీద పిటిషన్, ఈయన మీద పిటిషన్లు. నీ జీవితం నువ్వు చూసుకో, నీ బ్రతుకు నువ్వు చూసుకో. మన బ్రతుకులేమో స్థిరంగా ఉండవా? మన పిల్లల బ్రతుకులేమో స్థిరంగా ఉండవా? అందరి గురించి ఏడుపా, అందరి గురించి దోషమా, అందరి గురించి కక్ష, అందరి గురించినా? ఎందుకండి అదవ జీవితం? ఈ వేళ పిలిస్తే రేపు చచ్చిపోవాలి, రేపు రెండో రోజు. ఎందుకండి ఈ ఎదవ మట్టి జీవితానికి ఇంత కక్షలో క్రోధాలు అవసరమా? క్షమిందాం, పోయిందేమీ లేదు. ప్రభు చేత క్షమింపబడదాం, పరలోకం చేరదాం, పరలోకంలో గొప్పవారం అనిపించుకుందాం. మీ అందరికీ వందనాలు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధింపబడును.